ఈరోజు ఆణిముత్యం. శివాయ గురువే నమః. సోమావతి అమావాస్య. సోమవారం వచ్చిన అమావాస్య సోమావతి అమావాస్య. ఈరోజు ఈశ్వరుని అభిషేకం, పూజ ఎంతో పుణ్యఫలం లభించును. ఈ సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ ఎంతో విశేషమైనది. ఈ సోమావతి అమావాస్య రోజు నదీ స్నానం చేసిన జన్మల పాపాలు తొలగుతాయి. ఈ సోమావతి అమావాస్య రోజు వేకువన నిద్ర లేచి స్నానం చేసి పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకం చేయటం వలన అప్పుల బాధలు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి జన్మల పాపాలు పోయి సుఖాలు శుభాలు కలుగుతాయట. ఇంటిలో శివలింగానికి పంచామృత అభిషేకం చెయ్యాలి. ఇంటిలో అభిషేకం చేయలేని వారు దేవాలయాల్లో అభిషేకం శివలింగానికి చేయవచ్చు. నదీ స్నానం చేసిన తరువాత నువ్వులు చేతిలోనికి తీసుకొని పితృదేవతలకు తర్పణాలు వదలాలి. శివుణ్ణి నువ్వులతో అభిషేకం చేయవచ్చు. శివునకు మారేడు దళాలతో, మందార పూలతో, శంకు పూలతో పూజ చేయటం చాలా మంచిది. శివునికి అభిషేకం చేయటానికి ముందే వినాయకుని స్మరించుకొని వినాయకుని పూజ చేయాలి. ప్రథమంగా వినాయకుని పూజించిన తర్వాతే శివునికి అభిషేకం చేయాలి. ఈ శివునకు మారేడు దళాలతో పూజ చేసిన తరువాత ధూప నైవేద్యాలను సమర్పించాలి. శివునికి ఇష్టమైన నైవేద్యాలు పాయసం, బెల్లం, అటుకులు, పెరుగు, అన్నంలో దానిమ్మ గింజలు వేసి నైవేద్యం సమర్పించవచ్చు. ఈ నైవేద్యాన్ని నలుగురికి పంచండి. అన్నదానం చేయండి. గోధుమ రొట్టెలను పంచండి. ఇలా చేసిన అష్ట సంపదలు కలుగుతాయట. సోమావతి అమావాస్య. కుజుడు, రవి, చంద్రుడు అనుగ్రహం. ఈ ముగ్గురి అనుగ్రహం కలగాలంటే దేవతా శాపం, గృహదేవత, ఇష్టదేవత, గ్రామ దేవతలను ఆరాధించండి. గృహ దేవతారాధన. ఈ గృహ దేవతారాధన చేసిన వారు మరల సోమావతి అమావాస్య రోజు కొంతమంది గృహదేవత ఆరాధన చేస్తూ మధ్యలోనే ఆపివేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ సోమావతి అమావాస్య రోజు మరల పూజ ప్రారంభించవచ్చు అట. ఈ సోమావతి అమావాస్య రోజు గృహదేవత శాపం, ఇష్టదేవత శాపం, గ్రామ దేవతల శాపాలు ఉంటాయంట. అవన్నీ తొలగుటకు గ్రామ దేవతలను, ఇష్టదేవతను ఆరాధించాలి. ఈ గ్రామ దేవతల ఆలయాలలో సోమావతి అమావాస్య రోజు మరల పూజను ప్రారంభించవచ్చు. గ్రామ దేవతల ఆలయంలో పసుపు, కుంకుమ, పూలు, జాకెట్, తాంబూలము, అమ్మవారికి 27 నిమ్మకాయలతో చేసిన మాలను సమర్పించండి. అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సోమావతి అమావాస్య రోజు శివునికి తుమ్మి పూలతో పూజ చేయండి. అభిష్టాలు నెరవేరుతాయట. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగుటకు అర్కమాల అంటే జిల్లేడు పూలతో చేసిన మాల, శివలింగానికి జిల్లేడు పూలతో చేసిన మాలను వెయ్యండి. ఇంటిలో శివలింగానికి కానీ శివపార్వతుల పటానికి కానీ ఈ మాల వెయ్యవచ్చు. జపించాల్సిన మంత్రం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ శ్రీమాన్ మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి.
గారా చెట్టు. ఈ గారా చెట్టు కొమ్మను సాయంత్రం ఇంటికి తెచ్చుకొని ఇంటి గడప పక్కన కానీ ద్వారానికి పక్కన కానీ ఉంచుకుంటే చాలా మంచిదట. ఈ గారా చెట్టును తప్పక తెచ్చుకోండి. మందార చెట్టు. ఈ మందార చెట్టును తాకి 11 సార్లు తాకండి. తాకి నమస్కారం చేసుకోండి. ఈ మందార చెట్టును తాకితే అపర కుబేరులుగా మారుతారట. ఇవన్నీ శాస్త్రంలో చెప్పిన వాక్యాలు. పెద్దల కాలము నుండి వచ్చుతున్న ఆచారాలు. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా నమ్మకంతో చేస్తే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి. అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి. రేపు అమావాస్య. ఈ అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు: వేకువన నిద్రలేయటం, శుచిగా స్నానం ఆచరించటం, శివపూజ. సాయంత్రం మరలా శివపూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి. ఉపవాసం పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు. సాయంత్రం శివాభిషేకం చేసిన తరువాత ఇంట్లో నైవేద్యాలు సమర్పించుకొని భుజించవచ్చు. ఈ సోమావతి అమావాస్య రోజు శివునికి ఎంతో ఇష్టమైన రోజు. శక్తివంతమైన సోమావతి అమావాస్య. సకల శుభాలు అభిష్టాలు నెరవేరుతాయి.